కవిత పేరు పుస్తకం. పుస్తకం రచన లలితా చండి, గళం సుబ్రహ్మణ్య భాస్కర్ దేవు. పుస్తకం కనిపించే వాగ్దేవి గవాక్షం. పుస్తకం కనిపించే వాగ్దేవి గవాక్షం. మస్తిష్కాన్ని తెరిచి అస్తిత్వానికి నారుపోసే వసంతం. అంధకార బంధురమైన జీవితాన అక్షరజ్యోతులను పట్టుకొని ఆవలి ఒడ్డుకు చేర్చే చుక్కాని. పుస్తకం అక్షరనిధిని దాచుకున్న ఖజానా. పుస్తకం కనిపించే లోకంలో కనిపించని ఒక ఆత్మీయ నేస్తం. పుస్తకం ఒక అనుబంధం. పుస్తకం ఒక అవకాశమిచ్చే దేవత. పుస్తకం ఒక అనుబంధం. లోకానికి చరిత్రలను తెలిపే వ్యాఖ్యాత. పుస్తకం ఒక స్నేహ పిపాసి. పుస్తకం కథల కాణాచి. పుస్తకం రూపుదిద్దుకున్న అనుభవాల అంతర్వేది. నిత్యం సత్యం తెలిపే విజ్ఞాన ఖని. పుస్తకం నిత్యం కురిసే జ్ఞాన గంగాధరి. పుస్తకాలు ఎన్నెన్నో కాలాల్లో నిలుస్తూ మార్పులకు తడుస్తూ నేడు దర్శనమిచ్చే అంతర్జాల సుందర రూపంతో. పుస్తకాలు ఎన్నెన్నో కాలాల్లో నిలుస్తూ మార్పులకు తడుస్తూ నేడు దర్శనమిచ్చే అంతర్జాల సుందర రూపంతో కనిపించక కనువిందు చేస్తోంది. ఎదిరించి నిలిచి కడకు కరవాణి హస్తగతమైంది. పుస్తకం కనిపించే వాగ్దేవి గవాక్షం. మస్తిష్కాన్ని తెరిచి అస్తిత్వానికి నారుపోసే వసంతం. అంధకార బంధురమైన జీవితాన అక్షరజ్యోతులను పట్టుకుని ఆవలి ఒడ్డుకు చేర్చే చుక్కాని. ఇది కవిత పేరు. పుస్తకం రచన లలితా చండి. ఓం తత్సత్.